డైరెక్టర్ రాజమౌళి గారు ఎలాంటి డైరెక్టర్ అంటే ఇండియాలో బిగ్గెస్ట్ బడ్జెట్ పెట్టాలన్నా ఆ బడ్జెట్ రికవరీ అవ్వాలన్నా డైరెక్టర్ రాజమౌళి గారి తర్వాత ఎందుకంటే సినిమాకి అనమాట బడ్జెట్ బీభత్సంగా పెడతాడు. ఆ సినిమా కూడా ఆ రకంగానే కలెక్షన్ అయితే క్రాస్ చేస్తూ ఉంటాయి. అయితే మన మహేష్ బాబుతో ఎస్ఎంఎట్ మూవీ అయితే తీస్తున్నారు. ఈ మూవీకి బడ్జెట్ అనమాట 1000 కోట్లు. 1000 కోట్లు అనగానే అనమాట మనం అందరూ షాక్ అయిపోతాం. ఇండియాలో ఒక మూవీకి ఇప్పుడు దాకా 1000 కోట్లు పెట్టిన రికార్డ్ అయితే లేదు. కానీ డైరెక్టర్ రాజమౌళి గారు అనమాట ఒక సినిమాకి 1000 కోట్లు అయితే పెడుతున్నారు. అయితే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అయితే రిలీజ్ చేస్తున్నారు. డైరెక్టర్ రాజమౌళి గారు ఇంత బడ్జెట్ పెట్టినా సరే అది తప్పకుండా బీభత్సంగా కలెక్షన్ అయితే క్రాస్ చేస్తుంది. అదే కాకుండా ఇది ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్ గా అయితే రిలీజ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీస్ అయితే టైప్ అయ్యారు. అయితే రీసెంట్ గా రామాయణ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ గా ఒక విషయం అయితే బయటకు వచ్చింది. ఏంటంటే ఈ మూవీ ప్రొడ్యూసర్ నవీన్ గారు ఒక పాడ్కాస్ట్ లో ఏమని చెప్పారు అంటే రామాయణ 2 పార్ట్స్ అనమాట $500 మిలియన్ అయితే పెడుతున్నాం అనేది చెప్పారు. ఇంత బడ్జెట్ అనమాట ఇప్పుడు దాకా ఎవరు పెట్టలేదు చెప్పాలంటే ఇండియాలో అనమాట ఒక సినిమాకి. అదే 2 పార్ట్స్ అనమాట $500 మిలియన్ అంటే ఖచ్చితంగా 4000 కోట్లు. 4000 కోట్లు పెట్టాలి అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే హాలీవుడ్ మూవీస్ అనమాట పెడతారు అంత బడ్జెట్ పెట్టినా సరే వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా చాలా ఫ్రాంచైజీలు అయితే ఉంటాయి. దాని కారణంగా వాడు ఎంత బడ్జెట్ పెట్టినా సరే బడ్జెట్ అనమాట రికవరీ అవుతుంది. బీభత్సంగా లాభం అయితే అవుతుంది. కానీ రామాయణ మూవీకి అలా కాదు భయ్యా. ఎందుకంటే ఈ మూవీ ప్రొడ్యూసర్ ఎవరో తెలియదు, ఈ మూవీ డైరెక్టర్ కూడా ఎవరో తెలియదు. కానీ ఈ మూవీ కూడా ప్రపంచవ్యాప్తంగా అయితే రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో చాలా పెద్ద కాస్ట్ ఉంది. చాలా మంచి యాక్టర్స్ కూడా చాలా మంచి టీం కూడా వర్క్ చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ అలాగే హ్యాండ్ జీవర్ గారు ఈ మూవీకి మ్యూజిక్ అయితే ఇస్తున్నారు. నుండి వచ్చిన ఇంట్రడ్యూసింగ్ వీడియోలో వీళ్ళు ఎంత బాగా వర్క్ చేశారో మనకందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరు కూడా మంచి సక్సెస్ అయితే ఉంది మ్యూజిక్ విషయంలో. అలాగే ఈ మూవీ డైరెక్టర్ కూడా మంచి సక్సెస్ ఉంది నితీష్ తివారీ. ఇతను అనమాట దంగల్ మూవీ తీశాడు. దంగల్ మూవీతో అనమాట ఇండియాలో ఇలాంటి రికార్డ్ అయితే లేదు. చైనా నుండి అయితే కొద్ది కలెక్షన్ అయితే వచ్చింది. కానీ దంగల్ మూవీతో అనమాట పెద్ద రికార్డ్ అయితే క్రియేట్ చేసి చూపించారు. హాలీవుడ్ కంపెనీ వాటర్ పోల్స్ వాళ్ళతో అనమాట వీళ్ళు కంబైన్ అయ్యారు అన్నమాట ఒక విషయం అయితే వస్తుంది. అలా ఎంతైనా సరే భయ్యా, ఎందుకంటే బాలీవుడ్ వాళ్ళకి క్రేజ్ ఉన్నా సరే ఒక మూవీకి 4000 కోట్ల బడ్జెట్ పెట్టడం అంటే అది మామూలు విషయం కాదు. దీంట్లో అనమాట యష్ గారు రాకింగ్ స్టార్ యష్ గారు అయితే ఉన్నారు. ఆయనకు అనమాట మంచి సక్సెస్ ఉంది. అలాగే రణబీర్ కపూర్, సాయి పల్లవి ఇలా ప్రతి ఒక్క యాక్టర్లు అనమాట హైలైట్ ఉన్నారు. విఎఫ్ఎక్స్ కంపెనీ అయితే అసలు ఎవరు ఊహించుకునే విఎఫ్ఎక్స్ కంపెనీ అనమాట చాలా పెద్ద విఎఫ్ఎక్స్ కంపెనీ. ఈజీ విఎఫ్ఎక్స్ కంపెనీతో అనమాట టైఅప్ అయ్యారు. వాళ్ళు అనమాట హాలీవుడ్ మూవీస్ కి మంచి విఎఫ్ఎక్స్ అయితే ఇస్తారు. నార్మల్ గా అనిపించే విఎఫ్ఎక్స్ అయితే వాళ్ళైతే ప్రజెంట్ చేస్తారు. ఆర్కన్ కంపెనీస్ అనమాట వీళ్ళైతే టైఅప్ అయ్యారు. వీళ్ళు అనమాట అన్ని రకాలుగా అయితే కమెంట్ అయ్యారు. కాకపోతే ఒక మూవీకి ఇంత బడ్జెట్ పెట్టడం అవసరమా అని చాలా మంది అయితే అంటున్నారు. అదే కాకుండా భయ్యా రామాయణ అంటే చాలా మందికి తెలిసిన స్టోరీని అనమాట చాలా బాగా ప్రజెంట్ చేయాలి, చాలా బాగా చూపించాలి. దానికోసం వీళ్ళు అంత బడ్జెట్ అయితే పెడుతున్నారు. కానీ ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఒక చోట చూస్తే సరిపోదు. ఎందుకంటే ఇండియాలో కొట్టొచ్చు దాదాపు 2000 కోట్లు కొట్టొచ్చు. కానీ ఈ మూవీకి బడ్జెట్ 4000 కోట్లు. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా బాగా ఆడాలి, బాగా కలెక్షన్ గ్రాస్ చేయాలి. కలెక్షన్ గ్రాస్ చేస్తే వీళ్ళకనమాట లాభాలు అయితే అవుతుంది. లేకపోతే వీళ్ళు పెట్టిన బడ్జెట్ మొత్తం పోతుంది, లాస్ వస్తుంది మూవీ టీంకి అనమాట. అయితే నేననమాట ఇంత బడ్జెట్ పెట్టడం వర్త్ అనుకుంటున్నాం అయ్యా. ఎందుకంటే ఇది మామూలు సినిమా కాదు, చాలా పెద్ద సినిమా, అలాగే భారీ బడ్జెట్తో వస్తున్న సినిమా. అయితే దీంట్లో అనమాట చాలా మంది స్టార్ క్యాస్టర్లు ఉన్నారు. అలాగే మంచి విఎఫ్ఎక్స్ మంచి మ్యూజిక్ కూడా ఇస్తారు. చూడాలి మరి ఈ మూవీ ఏ రేంజ్లో వసూలు చేస్తుందో. ఇంతకీ ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.